పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ పాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. 24 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ ను స్టేషన్లోనే నిలిపివేశారు అధికారులు. పేలుడు ఘటన తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ దళాల సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని బిఎల్ఏ ప్రతినిధి జియాన్ బలోచ్ వెల్లడించారు. బలోచ్ ఆర్మీలోని మహిళా షైనాజ్ బలోచ్ ఓ వీడియోలో మాట్లాడుతూ పాక్ నేతలు తమ ప్రజలను అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని ఆమె ఆరోపించారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది షైనాజ్. బలూచిస్తాన్ పాకిస్తాన్లో భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం. దేశ విస్తీర్ణంలో 46% భూభాగాన్ని కలిగిన ప్రాంతం. అయితే కొద్ది రోజులుగా అక్కడ అనేక ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ షెహబాజ్ షరీఫ్ రాజ్యం నడవడం లేదు. అధికారులకు కంట్రోల్ లేదు. కొద్ది రోజులుగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో నెత్తటి యుద్ధం ఏరులై పారుతుంది. మునీర్ సేనలు బలూచ్ తిరుగుబాటుదారుల మధ్య భీకర పోరు నడుస్తుంది. తుపాకుల మోత ఆగడం లేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీకి కొంతకాలంగా ఘర్షణ చెలరేగుతోంది. దీంతో పరిణామాలన్నింటినీ చూస్తే పాకిస్తాన్ నుంచి బలూచ్ వేరుపడబోతుందా, ఒక స్వతంత్ర దేశంగా అవతరించబోతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై చర్చించడానికి విశ్లేషకులు మురళీ మనోహర్ గారు డిబేట్లో పాల్గొంటున్నారు. నమస్తే సార్. నమస్తే. సో మురళీ మనోహర్ గారు, పాకిస్తాన్లోని క్వెట్టాలో రైలుపై ఆత్మాహుతి దాడి జరిగింది. సో ఈ దాడిలో 24 మంది సైనికులు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు. సో ఈ దాడికి తామే బాధ్యులమని బిఎల్ఏ ప్రకటించింది. సో బిఎల్ఏ ఎందుకు ఈ దాడులు చేస్తోంది? ఈ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి? పాకిస్తాన్ బేసిక్ గా బలూచిస్తాన్ ఇప్పుడు కొత్త సమస్య కాదు. ఇది పాకిస్తాన్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా బలూచ్ ప్రజలు ఎప్పుడు పాకిస్తాన్ తో హ్యాపీగా లేరు. బలూచ్ ప్రజలు సాంస్కృతికంగా లేకపోతే చారిత్రాత్మకంగా కూడా ఎందుకో అక్కడున్న ప్రభుత్వంతో వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు. విపరీతమైనటువంటి ఏమంటాం వాళ్ళపైన ఒత్తిడి, లేకపోతే వీళ్ళ యొక్క ఆర్మీ యొక్క అణచివేత చాలా విపరీతంగా ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళ కాంప్లైంట్ అంతా ఏంటంటే మమ్మల్ని వదిలేసేయండి, మా బ్రతుకు మేము బ్రతుకుతామని వాళ్ళు అంటున్నారు. మీకు లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుంటుంది బహుశా. అంటే ఈ మునీర్ సేనలు అంటే పాకిస్తాన్ ఆర్మీ ఎప్పటికప్పుడు ఈ బిఎల్ఎస్ ను బహుశా నేను అనుకుంటాను ఈ 2000 సంవత్సరం తర్వాత ఈ బిఎల్ఏ అనేది ఒకటి ఫామ్ అయింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని వాళ్ళు ఫామ్ చేసుకున్నారు, పోరాటం మొదలు పెట్టారు. 2000 సంవత్సరంలో బిఎల్ఏ ఏర్పాటు జరిగింది. ఎందుకు అలా అంటే ఈ పాకిస్తాన్ అరాచకాలను, ఆర్మీ అరాచకాలను తట్టుకోవాలంటే మనం కూడా పోరాటం చేయాల్సిందే అని. కనుక బిఎల్ఏ అనేటువంటి సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పాటైనప్పటి నుంచి కూడా వాళ్ళు ఆర్మడ్ యుద్ధాలు చేస్తున్నారు. డైరెక్ట్ గా పాకిస్తాన్ పైన యుద్ధమే చేస్తున్నారు. ఆయుధాలు సేకరించుకున్నారు, అన్ని సేకరించుకున్నారు. మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే బలూచ్ ప్రజలు వాళ్ళు గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు, సున్నీకి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా
వాళ్ళు బలూచ్ గిరిజనులు వేరే పాకిస్తాన్ ప్రజలతో ఇదిగా ఉండరు. వాళ్ళకి మొదటి నుంచి కూడా వివక్ష ఉంది పాకిస్తాన్. మనం బేసిక్ గా పాకిస్తాన్ మనం అర్థం చేసుకోవాలమ్మా. 4-5 ప్రొవిన్స్లు ఉంటాయి వాళ్ళకు. దాంట్లో మేజర్ గా వచ్చేసి ప్రొవిన్స్ అనేది మనము బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మన దేశాన్ని ప్రొవిన్సెస్ గా విభజించారు. అంటే పెద్ద పెద్ద ప్రాంతాలు అవన్నీ కూడా ఇండియాలో కూడా ఉండేటివి. ప్రొవిన్స్లు మనం స్వాతంత్రం వచ్చాక తొలగించుకున్నాం, రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు అట్లా లేదు, వాళ్ళు అవే ప్రొవిన్సెస్ తోటి నడుపుతూ ఉన్నారు. బలూచ్ ప్రొవిన్స్ ఒకటి, సింధు ప్రొవిన్స్ ఒకటి, పంజాబ్ ప్రొవిన్స్ అంటే పాకిస్తాన్ లో ఉండే పంజాబ్ ప్రొవిన్స్ ఒకటి, అలాగే ఈ ఏమంటాము ఈ ఆఫ్ఘాన్ బార్డర్ లో ఉండేటువంటి ప్రొవిన్స్ ఒకటి. ఈ ప్రొవిన్సెస్ అన్ని కూడా పిఓకే కూడా ఒకటి ఉంది అనుకోండి. ఈ పెద్ద పెద్ద ప్రొవిన్సెస్ ఇవి. ఎందుకంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కొరకు ఈ ప్రొవిన్సెస్ పెట్టుకున్నారు. దాంట్లో అతి పెద్దది బలూచిస్తాన్. బలూచిస్తాన్ ల్యాండ్ ఏరియా బాగా పెద్దది, కానీ జనాభానేమో చాలా తక్కువ. పాకిస్తాన్ జనాభాతో పోలిస్తే 7% మాత్రమే వాళ్ళ జనాభా. ఒక్క మాటలో చెప్పాలంటే 1.8 crores మాత్రమే ఉంటుంది వాళ్ళ జనాభా. కానీ విశాలమైన ప్రాంతం, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు వీటితో ఉన్నప్పటికీ కూడా విపరీతమైన ఖనిజ సంపద ఉంటుంది వాళ్ళ నేలలో. మామూలుగా ఉండదు అసలు. అన్ని ఖనిజాలన్నీ రేర్ ఎర్త్ మెటీరియల్స్. మన ట్రంప్ కూడా అడిగాడు మునీర్ను, తర్వాత మేము ఇస్తామని చెప్పారు. కనుక ఎందుకు ఇస్తామన్నారు పాకిస్తాన్ అంటే, వచ్చి మీరు బెలుస్తాన్ మీరు కబ్జా చేసుకోండి, అక్కడ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి, తీసుకుపోండి అని చెప్పారు. ఎందుకంటే వీళ్ళ పీడ పోతుంది బలూచిస్తాన్తో. ఈ ఆర్మీని ఖతం చేయాలంటే దీని అమెరికా అయితే చేస్తుంది అని. అలాంటి ఒక పరిస్థితుల్లో సహజ వాయువు, అక్కడ విపరీతమైన సహజ వాయువు ఉంటుంది ఆ నేలలో. 1950లోనే అక్కడ సహజ వాయువు స్వాతంత్రం వచ్చిన నాళ్ళలోనే కనుగొన్నారు. కానీ దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? సింధు ప్రాంతానికి తీసుకెళ్లారు, పంజాబ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి వివక్ష విపరీతంగా ఉంటుంది బలూచిస్తాన్. అందుకే ఇప్పుడు వాళ్ళు బిఎల్ఏ అనేటువంటి ఆర్మీ పేరుతో తిరగబడడం మొదలుపెట్టారు. ఎంతగా తిరగబడుతున్నారు అంటే, పాకిస్తాన్ ఆర్మీ కనబడితే చాలు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడి కూడా ఈ జఫర్ ఎక్స్ప్రెస్, ఇది రెండవసారి కాదు, ఇది మూడవసారి ఇదే ఎక్స్ప్రెస్ పైన 2018లో ఒక దాడి జరిగింది, 2023లో ఒక దాడి జరిగింది, ఇప్పుడు ఒక దాడి 23లో మనకు గుర్తుంది. దాన్ని ఏమంటాం, దారి మళ్లించి తీసుకెళ్లారు. కనుక మీరు ఒక బస్సులో ఒక కారులో తీసుకెళ్ళింది. బిఎల్ఏ వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు అంటే, రైలునే దారి మళ్లించి తీసుకెళ్లారు. అందులో ఒక 60 మంది ఆర్మీ జవాన్లను పట్టుకుంటే సుమారుగా 26 మందిని చంపేశారు కూడా. సో 300-400 మంది సామాన్య ప్రజలను కూడా నిర్బంధించారు వాళ్ళు. అంత బలంగా తయారైంది బిఎల్ఏ అనేది. ఇప్పుడు ఈ జఫర్ ఎక్స్ప్రెస్ నిన్న జరిగినటువంటి ఆత్మాహుతి దళాలు దాడి చేసే క్వెట్టా రైల్వే స్టేషన్ దగ్గర ఈ భోగి మంటలు తగలబడ్డాయి పూర్తిగా. ఒక వెహికల్లో వచ్చేసి ఆత్మాహుతి దళాలు దాన్ని ఢీకొన్నాయి అంతే. 2-3 భోగిలు తగలబడ్డాయి. సుమారుగా 50 మంది 100 మంది వరకు గాయాలయ్యాయి. 24-26 మంది చనిపోయారని కూడా చెప్తున్నారు. దాంట్లో అందరూ కూడా ఆర్మీ జవాన్లే ఉన్నారు. క్వెట్టా నుంచి పంజాబ్ వెళ్తున్నటువంటి ఆర్మీ జవాన్లు ట్రైన్ లో వెళ్తారు ఎక్కువ మటుకు. ఎందుకు మళ్ళీ జాఫర్ ఎక్స్ప్రెస్ పైనే దాడి చేస్తారు? ఖైబర్ పఖ్తూన్ లో కూడా మనకు తెలుసు టెర్రరిస్టులు ఉంటారు. తెహ్రీకే పాకిస్తాన్ అని చెప్పేసి ఆ టెర్రరిస్టులు వాళ్ళు కూడా ఈ జఫర్ ఎక్స్ప్రెస్ మీదనే దాడి చేస్తుంటారు. అందుకే పంజాబ్ లో ఇప్పుడు తీవ్రవాదులు, బిఎల్ఏ తీవ్రవాదులు అయితే, తెహ్రీకే తీవ్రవాదులు ఒకవైపు, అనేక వైపు సింధు ప్రాంతం కూడా విడిపోతానంటుందమ్మా ఇప్పుడు వాళ్ళ నుంచి. కనుక నిన్న జరిగినటువంటి దాడి అది మామూలు దాడి కాదు. అసలు పాకిస్తాన్ అంత ఆర్మీ ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధానికి దిగాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. మరి ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. రేపో మాపో మనకు తెలుస్తుంది. తమ ప్రజల పైన తామే యుద్ధం చేసేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నామమ్మా. ఎస్ మనోహర్ గారు.